ఒక్కొక్కసారి మా మీదకి వచ్చేలా అనిపిస్తుంది అండి. ఏంటి వస్తారు ఏంటి. ప్రస్తుతం మనతో పాటు తల్వార్ శివ గారు ఉన్నారు. తల్వార్ శివ గారు, ఎన్ని సంవత్సరాలుగా మీరు అమ్మవారికి ఈ విధంగా రక్షణగా ఉన్నారు అండ్ మొదటి బోనం మీ చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? చాలా ఆనందకరంగా ఉంది. గత 14 సంవత్సరాల నుంచి నేను పోతరాయేషం వేస్తున్నాను. ఇక్కడ తొలి నజర్ బోనంకి ఈ సంవత్సరంతో 15వ సంవత్సరము. ఎంతో రక్షణగా అమ్మవారి ఒక తమ్ముళ్లాగా రక్షణగా గోల్కొండ బోనంని అమ్మవారి కులవృత్తి ఆధ్వర్యంలో, పటలమ్మ ఆధ్వర్యంలో, బాబన్న వారి ఆధ్వర్యంలో ఇక్కడ నాగమ్మ టెంపుల్ నుంచి గత 15 సంవత్సరాల నుంచి ఎలాంటి ఆకటాంకం లేకుండా, ఎలాంటి గొడవలు కాకుండా అమ్మవారి బోనంని ఎంతో భక్తి శ్రద్ధలతో గోల్కొండ అమ్మవారికి చేరదేసేదాకా ఎంతో రక్షణ అయినా మేము తమ్ముళ్ళగా ఎంతో భావించి వెళ్ళి అమ్మకి దర్శనం చేసుకుంటూ ఉన్నాము. ఈ దర్శనం చేసుకోవడం ఎంతో మా భాగ్యమ్మగా ఫీల్ అయ్యి మేము అందరం హ్యాపీగా ఉన్నాము. అమ్మవారు ఎప్పుడన్నా మీకు కళలో రావడం కానీ ఎప్పుడన్నా? ఈ కళలో రావడము చాలా జరిగినాయి. అమ్మవారు మాకు నిజం దర్శనం ఇవ్వడం చాలా జరిగినాయి. మేము అమ్మవారి రక్షణగా ఒక తమ్ముళ్ళగా ఉండడము మాకు ఒక వరంలాగా భావిస్తాము. మాకు ఎన్నో రూపాలలో అమ్మవారి దర్శనం చేసి. మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది ఇంటర్వ్యూలో అడిగితే బాగుంటుంది స్వామి. ఓకే. అండ్ మీ దండం ప్రత్యేకత? దండం ప్రత్యేకత ఎవరి మీద శిరస్సు పైన ఈ దండం పెట్టడం జరుగుతుందో వాళ్ళ ఒంటిలో చెడు నివారణ ఏమైనా ఉంటే, వాళ్ళకి ఏమైనా కష్టాలున్నా, ఏమైనా బాధలున్నా తొలగిపోతాయి. చాలా మందికి తొలగినాయి, చాలా మంది నమ్ముతున్నారు. మా గురువులు గాని ఇలాంటి శక్తిని ఇచ్చినందుకు వాళ్ళకి పాదాభివందనం. అవునండి, అలా కొలవడం వల్ల మాకు అవకాశం రావడానికి మేము ఇంకా చాలా సంతోషపడుతున్నామండి. అమ్మవారు అనే యాసదానం అంటే ఎంతో అదృష్టం ఉండాలి వేసుకోవడానికి. అలాంటి అదృష్టం మాకు కలిగినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఇలాంటి అవకాశం ఇంకా రావాలని కూడా కోరుకుంటున్నాం. చెప్పండి. మాది పశ్చిమ గోదావరి అండి, తాడిపూడి మండలం. మా వాన్ గారు నాయుడు గారు కాబట్టి గంగరాజు గారు అండి. ఆయన ఇప్పుడు కూడా 10 మంది 20 మంది పోషించారు. కానీ తెలంగాణ ఆయన ద్వారా మేము వచ్చాను. నేను చెప్తున్నా మాట్లాడినా, నేను ఎప్పుడు మైకులో మాట్లాడలేదు. గంగరాజు గారు వాన్ గారు, మా వాన్ గారు ఆయన ద్వారా మేము వచ్చామండి. ఆయన చేతి ఇప్పుడు 10 మంది వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన ద్వారా మేము ఇక్కడికి వచ్చామండి. నాకు తెలంగాణ ఇదే ఫస్ట్ వస్తా ఇక్కడ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. కానీ నాకు ఆయన దయ వల్ల ఇక్కడికి వచ్చాండి. అక్కడ వంట దయ వల్ల, ఇక్కడ కేజీ దయ వల్ల, అందరి దయ వల్ల వచ్చాండి. నాకు అంతే. ఈ అవతారాలు వేసినప్పుడు చాలా నిష్టగా ఉండి వేస్తాం. ఒకటి చెడు అలవాటు లేడీ లేకుండా చాలా నిష్టగా ఉండి తలకి స్నానం చేసి మేము పూజ చేసుకుని మాత్రమే అవతారం వేసుకుంటాం. మామూలుగా చిరాక పాన్ పరకలు వేసి మందు తాగి అలాంటి అసలు ఏమంటే అవతారం వేసినప్పుడు మామూలుగా బయట ఉన్నప్పుడు కొంచెం ఒళ్ళు నొప్పులుగా అలాగ ఉన్నప్పుడు కొంచెం డ్రింక్ అలా చేయొచ్చు. కానీ అవతారాల్లో ఉన్నప్పుడు అలా చెడు అలవాట్లు ఏమీ చేసుకోమండి. మేము నిష్టగా ఉండి అవతారం వేసుకుంటాం. అలాగే మా అమ్మవారు కూడా మాకు అంతగా నిష్టగా చూసుకుంటుంది, బాగా చూసుకుంటుంది. ఇప్పుడు మేము ఒక 4 ఏళ్ళు మేము నోట్లో పెట్టుకుంటున్నామంటే, ఒక పూట ఇంత అన్నం తింటున్నామంటే ఈ అమ్మవారి వల్లే. ఈ మేకప్ వేసుకున్నందువల్లే మేము ఇలాగ డబ్బులు సంపాదించుకొని భోజనం చేయడం అలాంటివి జరుగుతుందండి. ఇలాగ మేము బోనాలకు వచ్చి ఇలా కష్టపడడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఇంకా ప్రోగ్రాలు మాకు ఇంకా రావాలని కోరుకుంటున్నాం. మేకప్కి సుమారు 1.5 పడుతుందండి. 1 అవర్ 1.5 అవర్ పడుతుందండి. సో ఇప్పుడు ఎన్ని అంటే 8 చేతులు 16 చేతులు వెనకాల బరువు ఉంటుందండి. వెనకాల ఒక 3 kgs 3.5 kgs వెయిట్ ఉంటుందండి. ఈ కిరీటం ఒక 1 kg వెయిట్ ఉంటుంది. మొత్తం సుమారుగా బాడీ వెయిట్ మీద మనకి 6 kgs వెయిట్ పడుతుందండి బాడీ మీద. ఓకే. అండ్ చాలా మంది ఒక్కొక్కరు నిజంగా అమ్మవారు వచ్చిందని చెప్పేసి కూడా ఫీల్ అవుతుంటారు కదా. అలాంటి సమయంలో మాకు ఒక్కొక్కసారి ఏంటంటే అమ్మవారు వచ్చినప్పుడు మైండ్ మాకు ఏమవుతుంది, ఎలాగవుతుంది, చేతులు ఆర్తకపురం పెట్టుకున్న మనకి నొప్పి రావడం అలాంటివి ఏమి ఉండదండి. ఏంటి చేతులు ఆర్తకపురం పెట్టుకుని నాలుగు మీద పెట్టుకొని మింగుతాం లోపలికి, కింద ఆర్తకపురం డీజిల్ ఫైరింగ్ అవి చేసి కూడా ఆడతాం. అలాంటప్పుడు మాకు ఎటువంటి నొప్పి కానీ ఏంటి బాధ కానీ అనిపించదండి. నేను సుమారు ఒక 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మర్చిపోలేని సంఘటన అంటే అండి, నాకు కొన్ని రోజులు ఒక్కోసారి అంటే కాలుకి ఆర్తకపురం కాలిపోయి ఒక 10 రోజులు నేను మేకప్ వేసుకోలేదండి. అలాంటప్పుడు నేను అమ్మవారి దండం పెట్టుకుని మీ మేకప్ మీ యాసదానం వేసిన తర్వాత నాకు ఇలా జరగడం ఏంటి,
అలా జరగకూడదు. మరుసటి రోజు నుంచి నేను ప్రోగ్రామ్కి వెళ్ళాలి, మళ్ళీ నేను మేకప్ వేసుకోవాలి, మీ వేషధారణ కట్టాలి అని చెప్పి దండం పెట్టుకున్న రోజులు ఉన్నాయండి. అలాంటప్పుడు మరుసటి రోజు నుంచి నేను ప్రోగ్రామ్కి రావడం, మేకప్ వేసుకోవడం, కాలుకున్న నొప్పిలు అవి తగ్గిపోవడం అన్నీ జరిగినాయండి. ఒక్కోసారి మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నా ఏంటి అమ్మవారికి ఒక్కసారి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోగా నా ఇబ్బందులు తీరటం అలాంటివి కూడా జరిగినాయండి మాకు.